దాకా ఎందుకండి? మరుక్షణం ఏమి జరుగుతుందో మనకు తెలియదు. భూతకాలం గురించి మనం చెప్పొచ్చు, జరిగిపోయిన దాని గురించి మనం చెప్పొచ్చు, కానీ మరుక్షణంలో ఏమి జరగబోతుందో మనకు తెలియదు. ఎందుచేతనగా ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనాన్ని చూసినట్లయితే రహస్యాలు దేవునికే చెందుతాయి అని వ్రాయబడింది. కాబట్టి మనము తెలుసుకోవడానికి వీలు లేకుండా భవిష్యత్తునకు మనకు మధ్యలో దేవుడు ఒక తెరను ఉంచాడు. అయితే ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథంలో ఆ ప్రేమగలిగిన దేవుడు ఆ తెరను తొలగించి భవిష్యత్తులో ఈ ప్రపంచానికి ఏమి జరగబోతుందో అనే విషయాన్ని మనకు సమగ్రమైన రీతిగా తెలియపరిచాడు, విశదీకరించాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు.